హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికైనా లేదా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్గానైనా చేసి పెట్టండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ని రెడీ చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఈ స్నాక్స్ కోసం ఒక బౌల్లోనికి ఒక ఎగ్ని వేస్తున్నాను కొట్టి. అలాగే ఇందులోనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని చేత్తో అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని చేత్తోన పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా చపాతీ కర్రతో చపాతీలా రౌండ్గా రోల్ చేసుకోవాలి. కాస్త మందంగానే రోల్ చేసుకోవాలి, మరీ సన్నగా కాకుండా. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ లోపల దాకా వేగేంత వరకు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఫ్లేమ్ని లోలో ఉంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. హైలో పెడితే మాడిపోతాయి కాబట్టి లోలో ఉంచి ఇలా ఫ్రై చేసుకొని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి. టొమాటో సాస్తో తింటే చాలా చాలా బాగున్నాయి. వేడివేడిగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.